నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎక్స్టీ జీ న్యూస్ సినాటి వార్తా విశేషాలు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు నోటీసులు అంటించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి రోజు సీసీ ఫుటేజీ సమర్పించాలని నోటీసులు ఇచ్చారు. ఘటన జరిగిన రోజు వైసీపీ కార్యాలయం నుంచి ఎవరెవరు బయలుదేరారని అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు. 2021 అక్టోబర్ 19 నాటి సీసీ ఫుటేజీ సమర్పించాలని నోటీసులు పేర్కొన్నారు. మరొకవైపు ఇదే ఘటనకి సంబంధించి విజయవాడ వైసీపీ నేత దేవినేని అవినాష్ కి పోలీసులు నోటీసులు ఇచ్చారు. గుణతలలో ఆయన ఇంటికి అంటించారు. తాము చెప్పిన రోజు విచారణకి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బ్రిటన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలన్న వైసీపీ అధినేత జగన్ పిటిషన్ పై సిపిఐ కోర్టులో విచారణ జరిగింది. ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును సిపిఐ కోరింది. జగన్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. కోర్టు తన నిర్ణయాన్ని ఈ నెల 27కి వాయిదా వేసింది. యూకేలో చదువుతున్న కుమార్తె వద్దకు సెప్టెంబర్ మొదటి వారంలో వెళ్లటానికి అనుమతినిచ్చాలని పిటిషన్ లో జగన్ కోరారు. ఈ పిటిషన్ ని పరిశీలించిన సిపిఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి రఘురాం సిపిఐ వివరణ కోరుతూ విచారణని బుధవారానికి వాయిదా వేశారు. దీంతో సిపిఐ నేడు వాదనలు వినిపిస్తూ జగన్ బ్రిటన్ పర్యటనకి అనుమతి ఇవ్వొద్దని కోర్టును కోరింది. కడప నగరంలోని అగాడి వీధిలో ఘోర ప్రమాదం జరిగింది. వీధిలో విద్యుత్ తీగలు తగిలి ఓ విద్యార్థి మృతి చెందగా మరొక విద్యార్థి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మధ్యాహ్నం తన్వీర్ ఆదం సైకిల్ పై పాఠశాలకు వెళ్తూ ఉండగా తెగిపడిన విద్యుత్ తీగలు తగలటంతో ప్రమాదానికి గురయ్యారు. స్థానికులు స్పందించి చిన్నారుల్ని ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో గుంటూరు ప్రగతి పరుగులు తీస్తుందని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. నగర వాసులకి మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. అలాగే ప్రతి ఇంటికి సురక్షిత తాగునీటిని అందిస్తామని పేర్కొన్నారు. గుంటూరు శారదా కాలనీ 21వ లైను నూతన సీసీ రోడ్డు డ్రైన్స్ శంకుస్థాపన కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీడియోతో మాట్లాడారు. సుమారు 25 లక్షల రూపాయలతో ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. పేదలు ఎక్కువగా నివసించే శారదా కాలనీ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని నజీరు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దయారత్నం, మహంకాళి, నరసింహారావు, కిరణ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పరిగెత్తుతున్నటువంటి పరిస్థితులు గత 15 రోజుల నుంచి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా కాలం తర్వాత ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా ప్రజాభిష్టం మేరకు ప్రతి ఒక్క చోట కూడా రోడ్లు కానీ, సీసీ డ్రైన్లు కానీ, వీధి దీపాలు కానీ, ట్రాన్స్ఫార్మర్లు కానీ ఈరోజు పారదర్శకంగా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ముఖ్యంగా శారదా కాలనీ ప్రాంతంలో గతంలో ఒక స్కూలు అలాగే అర్బన్ హెల్త్ సెంటర్ ఉండి రోజు వందలాది మంది ఈ ప్రాంతానికి వచ్చేటువంటి పరిస్థితులన రోడ్ లేకపోవడంతో ఇప్పుడు అవసరమైనటువంటి రోడ్ని వెంటనే ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో 25 లక్షల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోడ్డే కాకుండా శారదా కాలనీ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా, ముఖ్యంగా మార్జిన్ ప్రాంతంలో పేదలు, బడుగు బలహీన వర్గాలు నివసించేటువంటి మార్జిన్లో చాలా కాలం నుండి ఉన్నటువంటి పేదలకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా మంచినీరు సరిగా సరఫరా కాకపోవడంతో గతంలో ఒక తల్లి చనిపోవడం జరిగింది. ఒక పాప 18 సంవత్సరాల పాప రమ్య అనే పాప డయేరియా బారిన పడి చనిపోవడం. ఆ రోజు మేము ఉద్యమాలు చేసి అక్కడ మంచినీటి కల్పించాలని చెప్పి మేమే ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితులు. ఈరోజు తప్పకుండా ఆ ప్రాంతానికి కూడా ఒక మహర్దశ వచ్చేటువంటి విధంగా కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడే ఎస్టిమేట్లు రెడీ అవుతూ ఉన్నాయి. మున్సిపల్ అధికారులు, స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులందరూ కూడా దాని మీద పూర్తిగా దృష్టి సారించి పేదలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు అవసరమైనటువంటి సూపర్ స్ట్రక్చరల్ ట్యాక్స్ దాంతోపాటు వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా సురక్షితమైన నీరు, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కల కన్నారో సురక్షితమైనటువంటి నీరు ప్రతి ఇంటికి అందించేటువంటి కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేపట్టబోతా ఉన్నాం. ప్రతి ఇంటికి కూడా మంచినీటి కుళాయిని ఏర్పాటు చేయడం, సీసీ రోడ్లు, డ్రైన్లు, అలాగే వీధి దీపాలు ఏర్పాటు చేసి ఈ నగరంలో పేదలకు ప్రతి ఒక్క సౌకర్యం ఉంది అనేటువంటి విధంగా రాబోయేటువంటి సంవత్సర కాలంలో నగరంలో ప్రతి ఒక్క వాడవాడ తిరిగి అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హామీ తెలియజేస్తూ ప్రజలు కూడా మీకు ఎటువంటి అవసరం. వైసీపీ హయాంలో ప్రాజెక్టుల్ని నిర్లక్ష్యం చేశారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టుల పనులు చేయకుండా నిలిపివేశారని అన్నారు. నెల్లూరులో ఎమ్మెల్యే కోటంరెడ్డి టీడీపీ నేతలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇరిగేషన్ పై మాజీ సీఎం జగన్ కు చిత్తశుద్ది, అవగాహన లేదని మండిపడ్డారు.
వైసీపీ పాలనలో రైతులు నాశనమయ్యారని అన్నారు. సోమశిల ప్రాజెక్టుకి పూర్వ వైభవం తీసుకువస్తాం. దెబ్బతిన్న కాంక్రీట్ పనులు వచ్చే సీజన్ కి పూర్తి చేసేలా ప్రణాళిక రచిస్తున్నాం. రాళ్లపాడు ప్రాజెక్టుకి నీళ్లు తీసుకువచ్చేలా ప్రణాళికలు ఉన్నాయి. సోమశిల వద్ద దెబ్బతిన్న పనుల్ని సీఎం పరిశీలించారు. విజన్ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు భవిష్యత్తుపై ప్రణాళిక, అవగాహన లేని నాయకుడు జగన్ అని ఆనం రామనారాయణ వ్యాఖ్యానించారు. వరద ప్రవాహం అప్పటికే ఎక్కువ ఉంది. పెన్నాలో అప్పటికే వర్షాలు పడుతున్నాయి. పెన్నా రిజర్వాయర్ కూడా దాదాపు దగ్గర 3/4 రిజర్వాయర్ నీళ్లు ఉన్నాయి. జాగ్రత్తగా మనం దాన్ని కిందికి వదులుకుంటూ ఉన్నాం. ఆ సమయంలో అన్నమయ్య ప్రాజెక్టు అక్కడ తెగిపోవడం అనేటువంటిది ఒక దురదృష్టకర పరిణామం. దానికి కూడా ఇప్పుడు మన సోమశిలలాగానే గేట్లు అమరికలో అవసరమైన రిపేర్లకు కావాల్సిన డబ్బు విడుదల చేయాల. ఆ గేట్లకు వాడాల్సిన గ్రీసుకు కూడా వాళ్ళు మెయింటెనెన్స్ చేయాల. ఆ యొక్క గేట్లు తెరుచుకోవడానికి అవసరమైన రోపులు, స్టీల్ రోప్స్ కూడా ఆయిల్ గ్రీస్ ఇవ్వకుండా, మెయింటెనెన్స్ డబ్బు కూడా ఇవ్వకుండా ప్రాజెక్టులని నిర్లక్ష్యం చేశారు. సొంత జిల్లా ప్రాజెక్టును కూడా పట్టించుకున్న పాపాన బాలేదు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తన సొంత జిల్లాలోనే నిర్లక్ష్యం బయటపడింది. కొట్టుకుపోతే కనీసం ఈ రోజుకి కూడా అన్నమయ్య ప్రాజెక్టులో ఉన్న నిర్వాసితులకి ఇంతవరకు నష్టపరిహారం కానీ, ఇంతవరకు వాళ్ళకి ప్రత్యామ్నాయ గ్రామాలు, ఇళ్లు కానీ ఏర్పాటు చేయలేనటువంటి ఒక నిస్సహాయతను ఆ ప్రభుత్వం చూపించింది, నిర్లక్ష్యం చేసింది. ఆ వరద ప్రవాహం పెద్దది అవడంతో మన వాళ్ళు ఆపరేట్ చేయడంలో ఈ గేట్లు సరైన పద్ధతిలో ఓపెన్ కాకపోవడం, ఈ రోపులు కూడా సరిగా పనిచేయకపోవడం, సడన్గా నీళ్లు ఎక్కువ రావడంతో మనకు కూడా ఇబ్బంది అయ్యి ఈ యొక్క యాప్రాన్ కొట్టుకుపోయింది. అంత ప్రెషర్ దాదాపు 5 లక్షల చిల్లర క్యూసెక్కుల నీళ్లు విడుదల చేశాం. లెఫ్ట్ బ్యాంక్లో సపోర్టింగ్ వాల్స్ అన్ని కూడా కొట్టుకుపోయాయి. అంతేకాదు అక్కడ నీళ్లు వదిలితే ఎక్కువైతే సంగం, నెల్లూరు బ్యారేజీలు దాటి ఈ ప్రవాహం సముద్రంలో కలవాలి. దాదాపు 80 కిలోమీటర్ల నిడివి ఉంది సోమశిల నుంచి సముద్రం దాకా. ఈ ఉన్నటువంటి ఫ్లడ్ బ్యాంకులన్నీ కూడా వీక్ అయిపోయాయి. గతంలో వచ్చినటువంటి వరదలు, వర్షాల కారణంగా, అధిక వర్షాల కారణంగా రివర్ కోర్సులో ఉన్నటువంటి ఫ్లడ్ బ్యాంక్స్ వీక్ అయిపోతే దానికి రిపేర్లు చేసిన దాఖలాలు లేవు. అందుకనే వచ్చినటువంటి వరద ఆ గట్లన్నీ కొట్టేశాయి. ఇసుక దోపిడీకి ప్రాధాన్యత ఇచ్చారే కానీ ఆ ఫ్లడ్ బ్యాంక్స్ ని పటిష్టం చేసేదానికి గత ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాల. బీజేపీ గెలవని రాష్ట్రాల్లోనూ అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరులో సభ్యత్వ నమోదుపై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. భారతీయ సంస్కృతి, విధి విధానాలతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని తెలిపారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. కార్యకర్తలే పార్టీకి బలమని అన్నారు. ఏపీలో 37 లక్షల మంది బీజేపీ సభ్యత్వం తీసుకున్నారని పురంధేశ్వరి తెలిపారు. సమావేశంలో పార్టీ నేతలు అరవింద్ మీనన్, సిద్ధార్థనాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ముందుకు వచ్చినటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. 1984లో 2 సభ్యులు ఉంటే 89లో 85 మంది పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకోగలిగాం. 91లో 120 మందిని గెలిపించుకోగలిగాం. 96లో 161 మందిని గెలిపించుకోగలిగాం. 98 మరియు 99లో 182 మంది, 2004లో 138 మంది, 2009లో ఒకంత తగ్గినా మనం 116 మందిని గెలిపించుకున్నాం. 2014లో మనందరికీ తెలుసు 282 మంది, 2019లో 303, ఈసారి 2024 ఎన్నికల్లో 240. కనుక క్రమక్రమంగా భారతీయ జనతా పార్టీ తన బలాన్ని పెంచుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యం. తన ప్రస్థానం ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు కూడా 3 అంశాలు. 1, మనకున్నటువంటి సిద్ధాంతం. 2, మన కార్యకర్తల యొక్క పరిశ్రమ. 3, నేను ఇందాక చెప్పినట్లుగా సామాన్య ప్రజలతోటి పార్టీ మమేకం అవ్వడం. एक देश में 2 निशान 2 प्रधान 2 संविधान नहीं हो सकते అని చెప్పి శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు ఆనాడు నినదించి వారు బలిదానం కూడా చేయటం జరిగింది. దానికి అనుగుణంగానే ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో
అధికరణ 370ని తొలగించి జమ్మూ కాశ్మీర్ని ఇవాళ మన భారతదేశంలో భూభాగంగా మనం చాటుకున్నాం. అదేవిధంగా 500 సంవత్సరాల కళ, సుదీర్ఘమైనటువంటి కళ రామ మందిర నిర్మాణం, దాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ కళని కూడా ఇవాళ మనం సాకారం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సిఏఏ కావచ్చు, లేదా వక్ఫ్ బోర్డులో కావలసినటువంటి మార్పులు కావచ్చు, ట్రిపుల్ తలాక్ నిర్మూలన కావచ్చు, ఇవన్నీ కూడా మన పార్టీ ఆది నుండి విశ్వసిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా చేసిన మంచిని కూటమి ప్రభుత్వం చూడలేకపోతుందని, ప్రజల బాగోగులు వదిలేసి ఆయనపై అబండాలు వేస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 3.63 కోట్లతో ఎగ్ పఫ్లు తిన్నారని తప్పుడు పోస్టులు పెట్టారు. బాబుకు చిత్తశుద్ది ఉంటే ఆ లెక్కలని బయట పెట్టాలని పేర్ని నాని సవాల్ విసిరారు. బొద్దింకల్ని ఎలకల్ని పట్టుకునేందుకు బాబే కోట్లు చెల్లించారు. పాలించే సత్తా లేక జగన్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దుష్ప్రచారంపై కాదు, హామీల అమలుపై దృష్టి పెట్టండి అని పేర్ని నాని హితో పలికారు. చెమ్మటం, తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారం చేయటం అనేటువంటి కార్యక్రమం తప్పితే, లేదా వారు మజా చేసుకోవడం తప్పితే ఈ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభ్యున్నతి కోసం గాలికి వదిలేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇటువంటి తప్పుడు వార్తల్ని సోషల్ మీడియాలో డిజైన్ చేసి వదలటం, వాళ్ళ జీతగాళ్లతోనే దాన్ని సర్క్యులేట్ చేయించటం, అలాగే వాళ్ళ జీతగాళ్లతో రకరకాలుగా మళ్ళీ కొత్త కొత్త పోస్టులు పెట్టించటం. ఎవడెవడో కొల్లి సెన్సార్ అంట ఒకడు, ఎవడో ఎనలిస్ట్ అంట వీడొకడు, ఇంకొకడు M36 న్యూస్ అంట వీడొకడు, ఈడెవడో గుల్టేగాడంట, ఈ గుల్టేగాడు ఈడొకడు, మూవీస్ ఫర్ యూ అఫీషియల్ అంటే ఈడొకడు. ఇట్లాంటి తప్పుడు వ్యక్తులతో తప్పుడు వార్తల్ని ప్రచారం చేయిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మే కార్యక్రమం. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో 5 ఏళ్లలో 3,62,56,700 రూపాయలు ఎగ్ బఫ్లు తినేశారు. ఎగ్ బఫ్లతో బిల్లు అని ఎక్కడ ఎవడో కింద ఏం పెట్టడం, ఈడెవడో కూడా కొన్ని పెట్టాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏ డిపార్ట్మెంట్ వస్తుంది? జిఐడి డిపార్ట్మెంట్ వస్తుంది. అక్కడ ఉన్నటువంటి బాగోగులన్నీ కూడా. మరి వాళ్ళు జిఐడి చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది కదా, కింద చంద్రబాబు నాయుడు పేరు రాసుకోవాలి, లేదా జిఐడి రాసుకోవాలి కదా. 3,62,00,000 రూపాయలతో అని ఈడెవడో పెడతాడు. వీళ్ళకి అంటే కింద తెలుగుదేశం పార్టీని దమ్ము లేదు, జిఐడి డిపార్ట్మెంట్ పేరు రాసుకునే దమ్ము కూడా వీళ్ళకి లేదు. ఈడెవడో పెడతాడు. 18 లక్షల పఫ్ఫులు తిన్నారు, రోజుకి 933 పఫ్ఫులు తిన్నారు, టోటల్గా 5 ఏళ్లలో 18 లక్షల పఫ్ఫులు తిన్నారంట. నేను తెలుగుదేశం పార్టీని దాని జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఎవరైతే జిఏడి శాఖకి మంత్రిగా ఉన్నటువంటి ఆ మంత్రిత్వ శాఖను చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నా. మీ జీతగాళ్లతో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసే బదులు చేసే కంటే కూడా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా. ఆ శాఖ మంత్రి కూడా మీరే కాబట్టి, ఎస్ మీ దగ్గర ఇదే నిజమైతే రండి బయట పెట్టండి. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోల్ల అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ జాబితాలో ఉన్న 59 ఉపకులాలు కలిసి ఉండాలని భారత రాజ్యాంగం చెబుతుందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా జరుగుతున్న భారత్ బంద్ దేశవ్యాప్తంగా విజయవంతమైంది. బుధవారం భారత్ బంద్ పురస్కరించుకొని ఎస్సీ న్యాయవాదులు చేపట్టిన నిరసన ర్యాలీకి మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోల్ల అరుణ్ కుమార్ సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయవాదులు పోరాటం చేసి విజయం సాధించాలని అన్నారు. ఎస్సీ వర్గీకరణకి మద్దతు తెలుపుతున్న రాష్ట్ర ప్రభుత్వాలపైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అలాగే ఈ వర్గీకరణకు మద్దతు తెలిపే రాజకీయ పార్టీలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. చాలా సంతోషం. ఈరోజు అందరూ న్యాయ వ్యవస్థలో కూడా మా సామాజిక వర్గం పట్ల బాధ్యతతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హక్కులు కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అని గ్రహించి ముందుకు వచ్చినందుకు మీ అందరికి కూడా చేతులు జోడించి తప్పకుండా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో తీర్పు
ఆ తీర్పుకు రెండే మనం సాధించగలిసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఒకటి న్యాయ వ్యవస్థ, రెండు భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా న్యాయ వ్యవస్థ ద్వారా పోరాటం చేయటం, రెండు ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వాల వర్గీకరణ మద్దతు తెలుపుతున్నాయో వాళ్ళ మీద పోరాటం చేయటం, ఎవరైతే రాజకీయ పార్టీల మద్దతు తెలుపుతాయో వాళ్ళని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ బాధ్యతను మీరు సక్రమంగా అమలు చేయడానికి ఏకతాటి మీదకి వచ్చి మీ అందరూ పోరాటం చేయాలి, మీ వెనకాల మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆర్టికల్ 341 ప్రకారం వర్గీకరణ చెల్లదు, రాజ్యాంగ విరుద్ధం, ఎస్సీలో 59 ఉపకులాలు కూడా కలిసి ఉండాల్సిందే అని చెప్పి రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపరచడం జరిగింది. దానికి భిన్నంగా ఏ రాజకీయ పార్టీ నిర్ణయం తీసుకున్నా న్యాయ పోరాటం చేయడానికి మాల న్యాయవాదులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఖబర్దార్ నరేంద్ర మోడీ, ఖబర్దార్ నరేంద్ర మోడీ, ఖబర్దార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలారా చేస్తూ ఈరోజు న్యాయవాదులు చేపట్టిన ఈ న్యాయమైనటువంటి దీక్షకి వాళ్ళ సంఘాల అందరి తరఫున మద్దతు తెలియజేస్తూ వాళ్ళకి ధన్యవాదాలు, అభివృద్ధి తెలియజేస్తూ నగరపాలక సంస్థ పరిధిలోని చౌడవరం, రాజీవ్ గృహకల్ప ప్రాంతాల్లో మౌలిక వస్తుల్ని కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్ చౌడవరంలో రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనుల్ని పరిశీలించి అధికారులకి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. చౌడవరం రాజీవ్ గృహకల్పలో నివసించే ప్రజలకి నగరపాలక సంస్థ నుంచి మౌలిక వస్తువులు కల్పించాలని అన్నారు. గృహకల్ప బ్లాకుల పరిసరాల్లో పిచ్చి మొక్కలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, 2 రోజుల్లో చుట్టూ ఉన్న జంగిల్ క్లియర్ చేయాలని ఇంజనీరింగ్ అధికారుల్ని ఆదేశించారు. డీడీ గ్రౌండ్ వాటర్ వారితో సమన్వయం చేసుకుని గృహకల్ప ప్రాంతంలో 2 ప్రాంతాల్లో బోర్లు వేయడానికి పాయింట్స్ గుర్తించి అంచనాలు సిద్ధం చేయాలని తెలిపారు. అపార్ట్మెంట్ల పైన ఉన్న నీటి ట్యాంకులు, వాటిలో ప్రస్తుతం వినియోగంలో ఉన్నవి, లేనివి, నూతనంగా అవసరమైన వాటి వివరాలతో గురువారానికి నివేదిక ఇవ్వాలని ఏఈని ఆదేశించారు. గృహకల్పని నివాసాలకి ఆస్తి పన్ను వేయడానికి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారిని ఆదేశించారు. చెత్త సేకరణ, డ్రైన్ల శుభ్రం జరగాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ని, కార్యదర్శిని ఆదేశించారు. సినీ నటి, నిర్మాత కొనిదెల నిహారిక గుంటూరులో సందడి చేశారు. కమిటీ కుర్రోలు సినీ యూనిట్ తో కలిసి ఫినిక్స్ మాల్ కొచ్చారు. టీం సభ్యులకి ఘన స్వాగతం, థియేటర్ మరియు ఫుడ్ కోర్ట్ యాజమాన్యం ఘన స్వాగతం పలికారు. కమిటీ కుర్రోలు సినిమాకి నిహారిక నిర్మాతగా ఉన్నారు. సినిమా మంచి టాక్ తెచ్చుకొని డీసెంట్ కలెక్షన్ రాబడుతుంది. ఫ్యామిలీ డ్రామాగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూసే విధంగా ఈ సినిమా నిర్మించారు. సామాన్య ప్రేక్షకుడికి ఈ చిత్రంలో సెంటిమెంట్ కనెక్ట్ కావడంతో సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత కొనిదెల నిహారిక టీం సభ్యులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా విజయయాత్ర చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా చూసి చిత్ర యూనిట్ ని పిలిచి అభినందించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇక నుంచి తాను నిర్మించే సినిమాలు కుటుంబ సమేతంగా చూసే విధంగా ఉంటాయని నిహారిక స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ కోర్టు యాజమాన్యం, దాసరి శ్రీకాంత్, సతీష్, శ్రావణ్, వెంకటేష్ మరియు అభిమానులు పాల్గొన్నారు. చాలా ఎంకరేజ్ చేసి చాలా కనెక్ట్ అయి చూస్తున్నారు. సో ఐ థింక్ రియల్లీ హ్యాపీ ఫర్ దట్ అండ్ ఐ హోప్ ఇంకొక 1-2 weeks కి మా సక్సెస్ మా రాజు కూడా ఇలాగే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.